ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. సంఘటన స్థలం నుండి మృతదేహాలతో పాటు AK-47 వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్చోలి లేంద్ర అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. గంగులూరు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చింగ్ చేయడంతో ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఎదురు కాల్పుల్లో సైనికులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జరిగిన ఎదురు కాల్పులపై ఘటనపై అధికారిక నిర్ధారణ చేయనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. సంఘటన స్థలం నుండి మృతదేహాలతో పాటు AK-47 వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొర్చోలి లేంద్ర అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. గంగులూరు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చింగ్ చేయడంతో ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఎదురు కాల్పులో సైనికులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జరిగిన ఎదురు కాల్పులపై ఘటనపై అధికారికంగా నిర్ధారణ చేయనున్నారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, చెప్పండి. రైట్ స్వాతి, స్వల్ప రోజుల వ్యవధిలోనే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో అయితే మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో భద్రతా బలగాలకు మరియు నక్సలైట్లకు మధ్య ఈ రోజు మరోసారి అయితే ఎన్కౌంటర్ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు అయితే 4 నక్సలైట్లు అయితే హతమైనట్లుగా మనకు సమాచారం. అయితే ఇదే అంటే ఈ 4 కాకుండా మరో 7 మంది నక్సలైట్లకు అయితే గాయాలైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నక్సలైట్లపై భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో అంటే కొంతమంది అగ్రనేతలు ఒక చోట ఈ యొక్క అంటే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారంతో కూంబింగ్ ప్రారంభించినటువంటి భద్రతా బలగాలకు ఈ నక్సలైట్లు తారసపడటంతో బీజాపూర్ జిల్లాలోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైనటువంటి గంగలూరు ప్రాంతంలో అయితే ఈ యొక్క అంటే వీరిద్దరూ కూడా ఎదురుపడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ అటవీ ప్రాంతంలో అయితే ఇటు పోలీసులకు మరియు మావోయిస్టులకు అయితే ఎదురు కాల్పులు జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ముందుగా అయితే ఈ యొక్క భద్రతా బలగాలపై నక్సలైట్లు కాల్పులు జరిపినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అంటే మావోయిస్టు కాల్పులు జరపడంతో దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం భద్రతా బలాలు కూడా ఎదురు కాల్పులు అయితే జరిపారు. దీంట్లో 4 మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఆ ప్రాంతం నుంచి ఇటు మావోయిస్టులు అంటే 4 మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారి సామాగ్రిని కూడా వీరు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా అంటే ఉన్నతాధికారులు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అయితే బస్తర్ లోక్సభ స్థానానికి అయితే తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుండటంతో ఎన్నికల ముందు జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ యంత్రాంగం అయితే అప్రమత్తత అయినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నక్సలైట్లపై ఇప్పుడు భద్రతా బలగాలు అయితే నిరంతరంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా చూడవచ్చు. బస్తర్ డివిజన్ లోని మొత్తం 7 జిల్లాల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు అయితే భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. దీనికి సంబంధించి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లలో మావోయిస్టులు అయితే భారీగా అంటే వారు చనిపోతున్నట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఈ యొక్క మొత్తంగా మనం చూసుకుంటే గత ప్రభుత్వాలకి అంటే నూతనంగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం అయితే ఇటు మావోయిస్టులపై అయితే ఉక్కుపాదం మోపినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి మావోయిస్టులు కూడా ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ వారు సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు అయితే ఆగట్లేదని కూడా చెప్పొచ్చు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క నక్సలైట్లపై ఈ యొక్క పోలీస్ అంటే భద్రతా బలగాలు అయితే పై చేయి సాధించేందుకైతే ప్రయత్నిస్తున్నట్లుగా అయితే చూడొచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.